2014లో పొరపాటుగా చిన్న మాట తరపున మేము మిస్ అయ్యాం. 2019లో జగనన్న అధికారం రావగానే రాయచోటిలో ఏం అభివృద్ధి చెందిందంటే స్కూళ్ళు జరిగినాయి, హాస్పిటళ్ళు జరిగినాయి, బస్ స్టాండ్లు జరిగినాయి, అన్నీ జగనన్న తరపు నుంచి అన్నీ జరిగినాయి. ఈసారి కూడా 2024లో జగనన్నను మేము గెలుచుకుంటాం. జగనన్న కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈసారి జగనన్న ఓడిపోతే రాయచోటిలో నేను ఒక సవాల్ విసురుతా. ఎవరైనా జగనన్న ఓడిపోతే నా 2 కాళ్ళు నేను ఎంచుకుంటా. జగనన్న గెలిస్తే ఒక ఎడం చేయి కోసుకోవడానికి సిద్ధం ఉండారేమో అని నేను అందరికీ రాయచోటిలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సవాల్ విసురుతా. ధైర్యం ఉంటే జగనన్నకు కానీ శ్రీకాంత్ రెడ్డి అన్నకు కానీ ముందర వచ్చి నిలబడి పోటీ చేసే ధైర్యం రాయచోటి లోపల ఎవరికి లేదు. ఈ తరపు నుంచి మేము శ్రీకాంత్ అన్నకు ఏ తరపునికైనా, ఏ బాధ్యతకైనా, ఏ మాటకైనా జగనన్నకు తోడుగా ఉంటాం.